ఏమన్నాను సార్? P A1 A2 and so on up to AN. ఇది ఏ శ్రేణిలో ఉంది? గుణశ్రేణిలో ఉంటుంది. ఎప్పుడైతే మనకు సంఖ్యలు గుణశ్రేణిలో ఉంటాయో, ఎప్పుడైతే మనకు సంఖ్యలు గుణశ్రేణిలో ఉంటుందో ఆ సంఖ్యల్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. AR స్క్వేర్ AR పవర్ n-1. ఇదే కదా సార్ మన రిప్రజెంటేషన్. AR ఏ బదులు ఏముంది? P. సో కాబట్టి A1ని మనము ఏమని డినోట్ చేయొచ్చు? P ఇంటూ X అని డినోట్ చేయొచ్చు. P ఇంటూ X. A2ని మనం ఏమని డినోట్ చేయొచ్చు? A1 ఇంటూ X అని చెప్పి డినోట్ చేయొచ్చు. A1 అంటే P ఇంటూ X. X ఏంటో చెప్తాను సార్. P ఇంటూ X స్క్వేర్. P ఇంటూ X స్క్వేర్. A3ని మనం ఎలా డినోట్ చేయొచ్చు? ముందు సంఖ్య ఇంటూ X. A2ని మనం ఎలా డినోట్ చేయొచ్చు? P ఇంటూ X స్క్వేర్ ఇంటూ X. అంటే ఇది ఎంత అవుతుంది? P ఇంటూ X క్యూబ్ అవుతుంది. A3 ఈజ్ P ఇంటూ X క్యూబ్. అంటే AN ఈజ్ ఈక్వలెంట్ టు P ఇంటూ X పవర్ n. P ఇంటూ X పవర్ n. సార్ ఈ X వాల్యూ ఏంటి సార్? X వాల్యూ ఏంటి అని అంటే అది ఎంత పెరిగింది వాల్యూ. X ఈజ్ గివెన్ బై 1 ప్లస్ R%. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. X అనేది 1 ప్లస్ R%. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఇక్కడ 100, అదే మనం తీసుకున్న ఎగ్జాంపుల్ 110, ఇక్కడ 121, ఇక్కడ 133.1 అండ్ సో ఆన్. ఇక్కడ చూడండి సార్, A1 ఈజ్ ఈక్వలెంట్ టు 100 మీద ఎంత పెరిగింది? 100 మీద 10% పెరిగింది. అంటే 100 ఇంటూ 1 ప్లస్ 10%. X వాల్యూ ఏమవుతుంది? 100 మీద 10% పెరిగింది. 100 మీద 100 ప్లస్ 10% ఆఫ్ 100. 100 మీద 10% పెరిగింది. 110 మీద 10% పెరిగింది. 110 మీద 110 యొక్క 10%. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇది A3 అని అంటే 121 మీద 10% పెరిగింది. ఎంతైతే 10% పెరిగిందో దాన్ని నేను X అని అన్నాను. ఎంతైతే పర్సంటేజ్ పెరిగిందో దాన్ని నేను X అని అన్నాను. X ఏమవుతుంది? 1 ప్లస్ R%. X ఏమవుతుంది? 1 ప్లస్ R%. ఈ Xని మనం ఇంగ్లీష్లో స్కేలింగ్ ఫ్యాక్టర్ అని అంటాము, లేకపోతే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అని కూడా అంటాం. స్కేలింగ్ ఫ్యాక్టర్ అని అంటాము, లేకపోతే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అని కూడా అంటాం. ఎందుకు సార్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అని అంటాము? రైట్, దాన్ని మనము ఇనీషియల్ వాల్యూ తోటి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి. Xని P తోటి లబ్ధం చేస్తున్నాము, Xని A1 తోటి లబ్ధం చేస్తున్నాము, ఒక వాల్యూ తోటి లబ్ధం చేస్తున్నాం కాబట్టి దాన్ని మనము స్కేలింగ్ ఫ్యాక్టర్ ఆర్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అని కూడా అన్నాము. స్కేలింగ్ ఫ్యాక్టర్ ఆర్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ స్లైడ్ సార్. మనకు చాలా వరకు క్వశ్చన్లలో మనము ఈ స్కేలింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది. స్కేలింగ్ ఫ్యాక్టర్ ఆర్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. స్కేలింగ్ ఫ్యాక్టర్ ఆర్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది కదా సార్. X ఈజ్ 1 ప్లస్ R%.